అభినవ్ అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గత 2 రోజుల నుంచి బులుగు బత్తాయిలకు నిద్ర పట్టడం లేదని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేశం మొత్తం మీద అణచబడినటువంటి చరిత్రను, జగజ్జీవనరావు గారి చరిత్రను సమాజంలోకి తీసుకెళ్తున్నటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి మీద బులుగు బత్తాయిలు భయంకరమైనటువంటి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. సుత్తు లేకుండా సూటిగా 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మీరు అజ్ఞానంతో, జీరో నాలెడ్జీతో ఏదేదో మాట్లాడితే సమాజం మిమ్మల్ని పట్టించుకోదని గుర్తు చేస్తూ, అసలు అంబేద్కర్ గారిని మందకృష్ణ మాదిగన్న గారు ఎక్కడ అవమానించారు? వేయబడినటువంటి జగజ్జీవనరావు చరిత్రను ఖచ్చితంగా సమాజానికి తెలియజేస్తాం. దోపిడికి గురి చేసినటువంటి చరిత్రను కూడా సమాజానికి తెలియజేస్తాం. జగజ్జీవనరావు గారు ఈ భారతదేశంలో రాజ్యాంగం రాయక ముందే స్వతంత్ర భారతదేశానికి సంబంధించినటువంటి జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తులలో డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు ఒకరోజు మీకు తెలియాలి. మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి రాజ్యాంగం కావాల్సిన సందర్భంలో పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే క్రమంలో జగజ్జీవనరావు కూడా అంబేద్కర్ గారికి అండగా ఉన్నదన్నది నిజం. గుర్తుపెట్టుకోండి. బులుగు బత్తాయిలు మెయిన్గా మీరు జైబీమని పలకటమే కాదు, మీకు జ్ఞానం ఉండాలి. ఫస్ట్ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు, ఇది 100కు 100% కరెక్టే. ఎవరు కూడా ఈ దేశంలో కాదనరు. దళితుల కోసం పోరాటం చేశాడు, దళితుల హక్కుల కోసం రాజ్యాంగం రచించాడు, రాజ్యాంగంలో దళితుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా పెట్టాడు. ఇది వాస్తవం. మేము ఒప్పుకుంటున్నాం, మీరు ఒప్పుకోవాల్సిందే, సమాజం కూడా ఒప్పుకుంటారు. అయితే 1956 డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరణించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఉండాలి ఈ దేశంలో అని చెప్పింది పార్లమెంట్. అయితే రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6వ తేదీ మరణించారు. 1956 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి అంటే కారణం జగజ్జీవనరావు గారు. మీరు అవునన్నా కాదన్నా, అంబేద్కర్ గారు 1956లో మరణించారు. 56 నుంచి 60కి 4 సంవత్సరాలు మాత్రం రిజర్వేషన్ అమలయ్యి ఆగిపోలేదు. 2026 వరకు కూడా రిజర్వేషన్ అమలవుతున్నాయి అంటే దానికి కారణం డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు కారణం. బులుగు బత్తాయిలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క బంధువులందరూ కూడా చదువుకుంటున్నారు. ఈరోజు పెద్ద పెద్ద చదువుల్లో చదువుకుంటా మాదిగ సామాజిక వర్గాన్ని దోచుకుంటూ, ఇక దోచుకునే క్రమం లేదులే, వర్గీకరణ అయింది, మా భాగం మేము తీసుకున్నాం. కృష్ణమాదిగన్న పోరాటం చేసి దాన్ని సాధించాడు, దోపిడి వర్గాలను ఓడించాడు, మాకు రిజర్వేషన్ సాధించి పెట్టాడు. అయితే అది సెకండరీ, తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా జగజ్జీవనరావు గారు లేకపోతే బులుగు బత్తాయిల పిల్లలకి ఇప్పుడు రిజర్వేషన్ ఉండేదా? ఉండదు. మరి 60 వరకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి అన్నప్పుడు అంబేద్కర్ మరణించారు. మరి 60 తర్వాత నుంచి ఇప్పటికీ రిజర్వేషన్ అమలవుతున్నాయి అంటే దానికోసం పోరాటం చేసి మనువాదులతో ఫైట్ చేసి ఈ దేశం, ఈ బలహీన వర్గాలు ఉన్నంతకాలం రిజర్వేషన్ అమల్లో ఉండాలి, మా పిల్లలకి అందుబాటు అవ్వాలని చెప్పినని పోరాటం చేసి మెప్పించి ఒప్పించి ఈ భారతదేశం మొత్తం మీద రిజర్వేషన్ అమలయ్యేటట్టు చేసింది బాబు జగజ్జీవనరావు గారు మాత్రమే. ఇది బులుగు బత్తాయిలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని అబద్ధపు ఫేక్ ప్రచారాలు చేసినా సమాజం నమ్మదు, సమాజం గుర్తించదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మందకృష్ణ మాదిగన్నని తిట్టకుండా, మీ యొక్క దురుసు పదాలతో మాట్లాడకుండా సిద్ధాంతపరంగా మీకు మాట్లాడే దమ్ముందా? మీకు అసలు జ్ఞానమే లేదు. దోపిడి వర్గ చరిత్ర గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక అయిపోయింది దాని చరిత్ర. ఇక చెప్పుకోబోయే చరిత్ర మా చరిత్ర, ఇక మా పిల్లలకు చెప్పబోయే చరిత్ర మా చరిత్ర. డాక్టర్ బాబు జగజ్జీవనరావు గురించి చరిత్ర చెప్పబోతున్నాం. స్వాతంత్రం ఉద్యమంలో మొగోడు, రాజ్యాంగం రాసించేటప్పుడు ఉన్న మొగోడు, భవిష్యత్తు తరాలకు రిజర్వేషన్ అందించిన మొగోడు కూడా జగజ్జీవనరావు గారే. డాక్టర్ బాబు జగజ్జీవనరావు లేకపోతే ఈ దేశంలో రిజర్వేషన్లు ఇప్పటి వరకు ఉండవు. అంబేద్కర్ గారు 56లో చనిపోయారు. 56 నుంచి వాటిని కాపాడుకుంటూ బులుగు బత్తాయిలకు
మరియు దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు రిజర్వేషన్ అమలయ్యేటట్టు చేసింది డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు. మా చరిత్రను మేము ప్రజలకు తెలియజేస్తాం, దోపిడీ చరిత్రను ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వర్గీకరణ విషయంలో మిమ్మల్ని ఓడించి మీ మీద గెలిచిన ఒకే ఒక హీరో మందకృష్ణ మాదిగన్న గారు. మీకు సవాల్ చేసి మీ మీద గెలిచాం. మీ తాతలు ముత్తాతలు వచ్చినా కానీ ఎస్సీ వర్గీకరణ ఆగదని చెప్పి సవాల్ చేసి మాకు రావాల్సిన వాటాను మేము సాధించుకున్నాం. ఆల్రెడీ మిమ్మల్ని ఓడించాం. మా చరిత్రను చెప్పుకునే విషయంలో కూడా మిమ్మల్ని ఓడిస్తామని గుర్తు చేస్తూ, మర్యాదతో మాట్లాడితేనే గౌరవం ఉంటుంది. మీ దురుసు పదాలతో మాట్లాడితే మేము కూడా అలాగే సమాధానం చెప్పాల్సి వస్తుందని గుర్తు చేస్తూ, జై డాక్టర్ బాబు జగజ్జీవనరావు, జై జై డాక్టర్ బాబు జగజ్జీవనరావు, జై హో మందకృష్ణ మాదిగన్న గారు, జై మాదిగా, జై జై మాదిగా.